హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను 10,000 లోపు బెస్ట్ 5G ఫోన్లు అయితే మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూడకుంటే ఇప్పుడే చూసేయండి, కార్ట్లో అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే 10,000 నుంచి 20,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఫ్లిప్కార్ట్ నుంచే. ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో చూసే ముందు నాదొక రిక్వెస్ట్, నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మీ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేదంటే ఏదన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ, లేదంటే మ్యారేజ్ ఇన్విటేషన్ కానీ, ఇలాంటి ఏవైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎడిటింగ్ అయితే ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, మీకు తక్కువలో అయితే చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ ఫోన్ తీసుకుంటే మోటో ఎడ్జ్ నియో 50. ఇది వచ్చేసి 8GB 256 వేరియంట్. కరెక్ట్గా అయితే 20,000 అయితే ఉంది, 20,000 ఫోన్ అన్నమాట. 6.4 ఇంచ్ సూపర్ హెచ్డి 1.5K డిస్ప్లేతో అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో. అలాగే దీని బ్రైట్నెస్ విషయానికి వచ్చేస్తే 300 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 4310 mAh బ్యాటరీ అయితే ఉంది. 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. వైర్లెస్ సపోర్టింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది ఫోను. మిలిటరీ గ్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది మోటోలో, మీ అందరికీ తెలిసిందే. ఇంకా సెకండ్ ఫోన్ వచ్చేసి నార్డ్ CE4 లైట్. ఇది 128 వేరియంట్. ప్రైస్ వచ్చేసి 17,236 ఉంది ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంకి. స్నాప్డ్రాగన్ 695 చిప్ అయితే వస్తుంది. 50MP రియల్ డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది. సోనీ LYT సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 16MP. ఇది కంప్లీట్ AI అయితే వస్తుంది. కంప్లీట్ అంటే అది ఇమేజెస్, వీడియోస్ ఎడిటింగ్ వరకు. లైఫ్ టైం డిస్ప్లే వారంటీ అయితే ఇస్తున్నారు. OnePlus డౌన్ గ్రేడ్ గానికి కారణం ఏంటంటే ఈ డిస్ప్లేలో గ్రీన్ లైన్ ఇష్యూ, అదైతే ఇప్పుడు వీళ్ళు సెటిల్ అయితే చేసుకుంటున్నారు, ఇంప్రూవ్ అయితే గారు. లైఫ్ టైం స్క్రీన్ వారంటీ అంటే మీకు స్క్రీన్ పోయినా వీళ్ళైతే రీప్లేస్ అయితే చేస్తారు. కొంచెం ఎండ్ అయితే పడుతుంది, ఎందుకంటే నేను అవుట్డోర్ అయితే వీడియో చేస్తాను అవుట్డోర్లో. ఇంకా దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5500 mAh బ్యాటరీ అయితే ఉంది. 6.7 ఇంచ్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా థర్డ్ ఫోన్కి వచ్చేస్తే Vivo T3. ఇది 8/256GB వేరియంట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300. అలాగే దీని కెమెరా విషయానికి వచ్చేస్తే 50+2MP, అది కూడా సోనీ IMX882 4K రికార్డింగ్ అయితే వస్తుంది. 16MP ఫ్రంట్ అయితే ఉంది. ఇంకా దీని డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.67 ఇంచ్ డిస్ప్లే, 1800 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 బ్యాటరీ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి IQ Z10X 8/256 వేరియంట్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 1800 అయితే ఉంది. దీని బ్యాటరీ అయితే బీస్ట్ అని అయితే చెప్పొచ్చు. 6500 mAh బ్యాటరీ, అది కూడా 44W ఛార్జింగ్ సపోర్ట్. అలా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 50MP డ్యూయల్ కెమెరా, అలాగే AI ఫీచర్స్ అయితే వస్తుంది. 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో. ఇంకా నెక్స్ట్ ఫోన్కి వచ్చేస్తే Poco X7 8/128GB వేరియంట్. ఇది దీని ప్రైస్ వచ్చేసి కరెక్ట్గా 16,000 అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. మ్యాక్సిమం ఎక్కువ ఈ ప్రైజ్లో ఈ ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. నేను మీడియాటెక్ బెస్టా లేదంటే స్నాప్డ్రాగన్ బెస్ట్ అనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను రాబోయే రోజుల్లో. ఇంకా దీని కెమెరా విషయానికి వచ్చేస్తే 50, అలాగే 8/2MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 6.67 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో. దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5500 mAh అనమాట. ఇంకా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme 14X 8/128 1600. దీని ప్రైస్ వచ్చేసి 16,000 అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అయితే ఉంది. 50MP రియర్ కెమెరా, 6MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. 6.67 ఇంచెస్ IP69 రేటింగ్తో ఉంది. అలాగే రెయిన్ వాటర్ టచ్ అయితే ఉంది. మీరు ఏదన్నా రెయిన్లో ఏదైనా వీడియో లేదంటే ఫోటో ఏదైనా తీస్తున్నప్పుడు టచ్ అయితే బాగా వర్క్ అవుతుంది, మిస్ టచ్ అయితే అవ్వదు. ఇంకా సోనిక్ వాటర్ రిజెక్షన్ అనేది ఉంది, ఎందుకంటే మీ ఫోను వాటర్లో కానీ రెయిన్లో కానీ తడిచినప్పుడు వాటర్ని అయితే స్పీకర్ నుంచి అయితే రిజెక్షన్ అయితే చేస్తుంది, అంటే బయటకి తీసేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 6000 mAh 45W ఛార్జింగ్ అయితే ఉంది. కంప్లీట్ ఏ అయితే ఫీచర్ తీసుకుని వచ్చారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ ఫోన్కి వచ్చేసి మోటో G64. ఇది 12/256 వేరియంట్, అలాగే ర్యామ్ బూస్ట్ కూడా ఉంది. మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో ర్యామ్ బూస్ట్ అయితే ఉంటుంది.
దీని ప్రైస్ వచ్చేసి 6000 అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అయితే అవుతుంది. 50 MP 8 MP కెమెరా సెటప్ అయితే ఉంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. 6000 mAh 33 వాట్ టర్బో చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ స్పీకర్. మీకు మోటోలో ఏ ఫోన్ తీసుకున్నా మ్యాక్సిమం JBL స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. డాల్బీ సౌండ్స్ అయితే వస్తుంది. JBL అనేవి ప్రైస్ విషయానికి కూడా రావచ్చు. ఇక నెక్స్ట్ ఫోన్ వచ్చేసి CMF 2 Pro. ఇది 128GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి 19000 అయితే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Pro అయితే ఉంది. ప్రో అల్ట్రా ఇలాంటి ఏదేది చూసుకున్నా కానీ అదే ప్రాసెసర్ కిందకి అయితే వస్తుంది. 7300 ప్రాసెసర్తో. దీని కెమెరా విషయానికి వచ్చేస్తే 50-50 8 MP కెమెరా, అలాగే ఫ్రంట్ కెమెరా 16 MP, బ్యాక్ కెమెరా వచ్చేసి 50-50 8 MP కెమెరా. దీని స్క్రీన్ విషయానికి వచ్చేస్తే 6.77 inches 120Hz రిఫ్రెష్ రేటు, AMOLED IPS డిస్ప్లే అయితే వస్తుంది. 5000 బ్యాటరీతో. ఇంకా నెక్స్ట్ ఫోను మోటో G85 812GB. మోటో G85 812GB వేరియంట్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6000 అయితే ఉంది. నేను ఈ వీడియో చేసే టైంకి 6th Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 50 MP అలాగే 8 MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 MP. దీని స్క్రీన్ విషయానికి వచ్చేస్తే 6.67 inches డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు. ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. డాల్బీ అయితే ఉంది. అలాగే దీని ఛార్జింగ్ కూడా 33 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా లాస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P3. దీంట్లో వేరియంట్లో బట్టి అయితే ప్రైస్ అయితే ఉంది. ప్రో వెర్షన్ కూడా ఉన్నాయి. నేనైతే P3 మామూలు బేస్ ఎడిషన్ అయితే చెప్తున్నా. 8256. దీని ప్రైస్ వచ్చేసి 18500 ఉంది. నేను ఈ వీడియో చేసే టైంకి 6th Gen 4 ప్రాసెసర్ అయితే అవుతుంది. BGM అయితే 90 FPS అయితే వరకు ఆడుకోవచ్చు. కెమెరా విషయానికి వచ్చేస్తే 50 MP 2 MP అలాగే 16 MP ఫ్రంట్, 6.67 inches డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. IP68 రెసిస్టెంట్ అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. నెక్స్ట్ వీడియో కోసం మీరైతే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతానని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఇలాంటి ఫోన్స్ అన్నీ లేవు. రాబోయే రోజుల్లో నా దగ్గర ఉంటాయేమో. మీరు అందరూ సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే